ప్రభుత్వాలు అనేటువంటిది ప్రజలకి సంబంధించిన ధర్మకర్తలు. ఇక్కడ తాము పని చేయకుండా కూర్చుంటే సరిపోతుంది అని కాదు ఆలోచించాల్సింది. భవిష్యత్తులో ప్రజలకి రాబోయే ఇబ్బందుల్ని కంట్రోల్ చేయటం అన్నటువంటిది వాళ్ళ ముఖ్యమైన అంశం అవ్వాలి. అలా లేకపోతే ఈ దేశంలో అట్లాగే చేతులు ముడుచుకు కూర్చున్న రాజుల సాక్షిగా ఈ దేశాన్ని దోచుకుపోవడానికి అనేక మంది ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఆక్రమించుకున్నారు. చివరికి ఆ రాజుల భార్యల దాకా వచ్చారు. ఆ రాజ్యాలు గల్లంతైపోయినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు కనుక నిర్లిప్తంగా ఉంటే లేదా నిర్లక్ష్యంగా ఉంటే పాలకులు పట్టి పట్టనట్టుంటారు. ఆ ప్రమాదం ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా కనబడుతోంది. దానికి సాక్ష్యం హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన. రోడ్డు మీదన ఆక్యుపై చేసుకుని డైరెక్ట్గా కొబ్బరి బొండాలది పెడితే అక్కడ పెట్టద్దని చెప్పినా వినలేదని అది రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలోనే పెట్టుకొచ్చేసారు. డివైడర్ పక్కనే అది తీసుకెళ్ళబోతుంటే దాడి చెయ్యటం. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది యువకులు ఒక్కసారిగా మీద పడి కార్పొరేషన్ సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు. మొన్న కరెంటు వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు. క్రమంగా ఎక్కడికి పోతున్నది హైదరాబాదు? మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం, మాకు అసలు చట్టం లేదు, మా విచ్చలవిడితనం మాదేనంటారా? ఈ తరహా ధోరణిని నాయకులు ప్రోత్సహిస్తారు. ఎందుకు? వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళ వెనకాల తిరగడానికి కుర్రోళ్ళు కావాలి. కానీ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఎట్లా? నియంత్రణ లేకపోతే ఎలా? ఆలోచించాల్సి ఉంది.